మరికాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ప్రజాభవన్లో సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క, సీఎస్ ఇతర అధికారులు పాల్గొంటారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరవుతారు. సమావేశంలో పాల్గొనేందుకు ప్రజాభవన్కు ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాము. ప్రస్తుతం 10 సంవత్సరాలు పూర్తయింది. రాష్ట్రం విడిపోయి ఇంకా అపరిష్కృతంగానే సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక పరిష్కార మార్గంలో పరిష్కరించుకునేందుకు ఇద్దరు సీఎంలు కూడా సమావేశమవుతున్నారు. ముఖ్యంగా ఆల్రెడీ నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ఒక నినాదంతో తెలంగాణ సపరేట్ అయింది. ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి విభజన హామీలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అలాగే ఉద్యోగుల విభజన కావచ్చు, అప్పులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా కొంతవరకు ఒక సానుకూలమైనటువంటి పరిష్కారం లభించలేదు. ఈ 10 ఏళ్లుగా అనేక దఫాలుగా 30 సార్లు అధికారులందరూ కూడా సమావేశమైనప్పటికీ కూడా దీనికి ఒక సానుకూల పరిష్కారం లభించలేదు. మరి ఇద్దరు సీఎంలు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. మరి ఈ టాప్ ప్రయారిటీ లిస్ట్లో 6 అంశాలను మరి కొత్తగా చేర్చారు. దీనికి సంబంధించి ఎటువంటి పరిష్కారం లభిస్తుందన్నది కూడా ఈ భేటీ ద్వారా ఒక తొలి అడుగు పడబోతోంది. మరికాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి విభజన సమస్యలకు ఒక సానుకూల పరిష్కారం లభిస్తుందని సర్వత్రా కూడా ఒక ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది నీళ్లు, నిధులు, నియామకాలు అన్న కాన్సెప్ట్ మీద తెలంగాణ ఏర్పడింది. సో కొంతవరకు జటిలమైన సమస్య, ముఖ్యంగా నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, దీనికి సంబంధించి ఒక ఫస్ట్ స్టెప్ పడుతుంది. ఏ విధమైన పరిష్కారాలు లభించే అవకాశం ఉంది? చారిత్రాత్మకమైన సమావేశానికి హైదరాబాద్ వేదిక అయింది. ఇద్దరు సీఎంల మధ్య 10 ఏళ్లుగా పరిష్కారం కాని అనేక సమస్యలు ఈసారి పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడినప్పుడు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పలు అంశాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా చాలా సమస్యలు అపరిచితంగా ఉన్నాయి. రాజకీయ పరిష్కారం దొరకలేదు. అధికారులు 30 సార్లు సమావేశమైనా ఆ పరిష్కారం దొరకలేదు. కేంద్రం అనేక సార్లు సమావేశమైనా ఈ సమస్యలకు పరిష్కారం దొరకలేదు. కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కారం అయ్యాయి. ఈ నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఉన్న వైఖరి ఇద్దరి మధ్యలో కూడా సామరస్యపూర్వక వైఖరి లేకపోవడం మూలంగా ఆయన ఇక్కడి నుంచి పూర్తిగా 10 ఏళ్ల పాటు అవకాశం ఉన్న హైదరాబాద్ కమాండ్ క్యాపిటల్గా అవకాశం ఉన్నప్పటికీ ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు. అమరావతి రాజధానిగా చేసుకున్న 5 ఏళ్ల పాటు ఆయన కొనసాగించారు. అప్పుడు కూడా చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. కేవలం కేంద్రం పునర్విభజన చట్టంలో భాగంగా కొన్ని సమస్యలు, కొన్ని ఏవైతే రాష్ట్రానికి, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వాలో అవి మాత్రం ఇచ్చారు తప్ప మిగతా ఏవి కూడా సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఆ తర్వాత మరో 5 ఏళ్ల తర్వాత 2018లో ఎన్నికలు జరిగిన తర్వాత మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆయనకు మిత్రుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు కూడా సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారు. కానీ కొన్ని సమస్యలు మాత్రమే, పరిమిత సంఖ్యలో మాత్రమే సమస్యలు పరిష్కారం అయ్యాయి. ప్రధాన సమస్యలు ఆ విధంగా ఉన్నాయి. భవనాలకు సంబంధించి, అప్పుడున్న సచివాలయంకు సంబంధించి ఏ ఒక్క బిల్డింగ్ కూడా ఉపయోగించకుండా అప్పటికే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ చేశారు. అదే విజయవాడ కేంద్రంగా ఆయన పరిపాలన కొనసాగించాడు. భవనాలకు సంబంధించిన పెద్ద గొడవ అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు మాత్రం పూర్తిగా 10 ఏళ్లు కావస్తుంది. 10 ఏళ్ల తర్వాత ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా ఒక ముందడుగు వేశారు. నారా చంద్రబాబు నాయుడు ముందుగా లెటర్ రాశారు రేవంత్ రెడ్డికి, తెలంగాణ సీఎంకు. సమస్యలు పరిష్కరించుకున్నాం, ఆ విధంగానే అపరిష్కృతంగా ఉన్నాయి. ఒకవైపు ఇక్కడ నిధులలో ఏముంది, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇటు తెలంగాణ రాష్ట్రానికి కూడా పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఆ సంక్షేమ పథకాలకు నిధులు లేకపోవడం, అదేవిధంగా కొత్తగా నిర్మించాలనుకున్న అమరావతి రాజధానికి నిధులు లేకపోవడం మూలంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కమాండ్ అకౌంట్లో ఉన్న ఏ విధంగా ఇటు తెలంగాణకు ఉపయోగపడకుండా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడకుండా 8,000 కోట్లకు పైగా రూపాయలు మురిగిపోతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. వాటిని ఉపయోగించుకోవాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ సమావేశం జరుగుతుందని భావించవచ్చు. ఇటు తెలంగాణ కానీ, అటు ఆంధ్రప్రదేశ్ కానీ అనేక సమస్యలు, అనేక హక్కులు, అనేక రావాల్సిన
భవనాలకు సంబంధించి కానీ లేదా ఇక్కడికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి కానీ అంశాలు ఈ సమావేశంలో పెట్టినప్పటికీ ప్రధాన అంశం 8,000 కోట్లకు సంబంధించిన అకౌంట్స్, స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించింది కొన్ని ఆంధ్రప్రదేశ్ అకౌంట్కు బదిలీ అయ్యాయి. కానీ వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం లేదు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఉపయోగించుకునే అవకాశంలో ఫ్రీజ్ అయి ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. ఇరు రాష్ట్రాలు ఈ నిధులు ఉపయోగించుకోవడానికి సిద్ధమైతే ఆ రాష్ట్రాలకు సంబంధించిన సమ్మతి కనుక కోర్టుకు తెలియజేసినట్లయితే కేంద్రం ఒక చొరవ తీసుకొని ఆ నిధులకు సంబంధించిన ఫ్రీజ్ని వదిలేసి ఇద్దరు ఉపయోగించుకునే విధంగా ఏ నిష్పత్తిలో ఉపయోగించుకోవాలి ఆ అకౌంట్స్, ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఉన్న డబ్బులను ఏ నిష్పత్తిలో ఉపయోగించుకోవాలన్న అంశానికి సంబంధించి ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ అయితే 50% మాకు నిధులు రావాల్సిందే అని పట్టుబడుతుంది. అటు వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ విభజన జనాభా నిష్పత్తికి జనాభా లెక్కల ప్రకారం తమకు ఎక్కువ నిధులు రావాలి, 68% పైగా రావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ నిధులకు సంబంధించిన ఒక అంశం, ఆ నిధుల అంశం తేలితే పెద్ద సమస్య ఈ రెండు రాష్ట్రాలకు. ఇప్పుడు ప్రధానంగా అప్పుల ఊబిలో ఉన్న రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఒక వెసులుబాటు దొరికే అవకాశం ఉంది. ఆ వెసులుబాటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే టెక్నికల్గా చూస్తే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లోని 10వ షెడ్యూల్లోని అంశాలకు సంబంధించి మాత్రమే చర్చలు జరిపి ఆ చర్చలకు సంబంధించి ఆ చర్చలకు సామరస్యపూర్వక పరిష్కారం మాత్రమే కనుగొనాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం హఠాత్తుగా కొన్ని అంశాలను ముందుకు తీసుకొచ్చింది. ప్రధానంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలపబడ్డ 7 మండలాలు తిరిగి మళ్ళీ తెలంగాణలో కలపాలన్న అంశాన్ని ముందుంచింది. ఇది సాధ్యమవుతుందా అనేది ఈ ఇద్దరు సీఎంలు మాట్లాడుకున్నంత మాత్రాన ఇది సాధ్యమయ్యే పని కాదు. కానీ డిమాండ్ ముందుంచుతుంది. 7 మండలాలు ఆ రోజు పోలవరం ప్రాజెక్టు నిర్మించాలంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే భూ సమస్య లేకుండా ఏదైతే ల్యాండ్ అక్వైజేషన్ చేయాలో ల్యాండ్ అక్వైజ్ చేయడానికి ఇబ్బందికరంగా ఉండకూడదనే 7 మండలాలని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆ రోజు పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది. కానీ ఆ 7 మండలాలు తమకు కావాలి లేదా 5 గ్రామాలు కూడా కావాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఇది కేంద్రం పరిధిలో ఉంది. పార్లమెంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాతనే ఈ 7 మండలానికి సంబంధించిన అంశం తేలే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒకవైపు పోలవరం ప్రాజెక్టు దాదాపు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన 7 మండలాలకు సంబంధించిన ఇవ్వడం అయితే సాధ్యమవుతుందా లేదా అనేది కూడా చూడవలసిన అవసరం ఉంది. సీఎంల నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో చర్చకు మాత్రం వస్తాయి తప్ప ఇప్పటికిప్పటికీ 7 మండల అంశం పరిష్కారం అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే 7 మండలాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ నిరాకరించే అవకాశం ఉంది. 7 మండలాలు ఇవ్వాలని కూడా తెలంగాణ పట్టుబడితే అది ఏమాత్రం ముందడుగు వేస్తుంది అనేది చూడవలసిన అవసరం. ఇది కీలకమైన పాయింట్ కన్నా అయితే మనం చెప్పలేం ఈ సమావేశంలో. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000 కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతం ఉంది. తెలంగాణకు ఆ తీర ప్రాంతంలో భాగం కావాలని చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు కానీ, జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పడినప్పుడు కానీ ఏ భూభాగంలో ఆస్తులు కానీ ఆ భూభాగంలో భవనాలు కానీ ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించి చెందుతాయి తప్ప వాటి మీద హక్కులు వేరే రాష్ట్రానికి ఉండవు అనేది ఒక సూత్రం. ఒక విభజన చట్టంలోని అనేక రాష్ట్రాలు విడిపోయినప్పుడు కానీ అనేక రాష్ట్రాల విభజన చట్టంలో అంశాలకు సంబంధించి కానీ అది ఏ రాష్ట్రానికి సంబంధించిందో ఆ రాష్ట్రానికి ఇప్పుడు వేరే దీనికి సంబంధించిన 1000 కిలోమీటర్ల మేరకు విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతంలో భాగం కావాలని తెలంగాణ డిమాండ్ చేస్తే అది ఆ డిమాండ్ని ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నెరవేరుస్తుందని చూడాలి. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని తెలంగాణలో ఏ విధంగా హక్కులు కల్పిస్తే అది మరొక చర్చకు దారితీస్తుంది, మరొక వివాదానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సాధ్యమయ్యే పని కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఒకవేళ తెలంగాణ డిమాండ్ ముందు పెడితే ఆ డిమాండ్కు ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అనేది సమావేశంలో తేలే అవకాశం ఉంది. ఇక తెలుగు ప్రజల ఆరాధ్య దైవము, తెలుగు ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది భక్తులు ఉన్నారు తిరుమల తిరుపతికి. ఆ తిరుమల తిరుపతిలో కూడా తమకు భాగం కావాలి, టీడీటీలో భాగం కావాలి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అనేక ఆ తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అనేక నిధులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం డెవలప్ కావడానికి ఉపయోగించాము. సో ఇది ఉమ్మడి రాష్ట్రం ఆస్తిగానే చూడాలి. ఉమ్మడి రాష్ట్రం ఆస్తిగా తమకు కూడా తిరుమల తిరుపతిలో భాగస్వామ్యం ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడు నిర్మించిన క్వార్టర్స్ కానీ అప్పుడు చేసిన అభివృద్ధి పనులకు కానీ ఉమ్మడి రాష్ట్రం నిధులు వెచ్చించారు కాబట్టి తమకు కూడా భాగం కావాలని తెలంగాణ పట్టుబడుతుంది. అది సాధ్యమయ్యే పని కాదు. అసలు టీటీడీ మీద తెలంగాణకు హక్కు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా అనేది మనకు అది పెద్ద సమస్య. అది వీడని చిక్కుముడిగానే మనం చూడవచ్చు. ఇకపోతే ప్రధాన సమస్య నీటి వాటా. గోదావరి జలాల్లో పెద్దగా వివాదం లేదు. గోదావరి మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. 300 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్ర పాలవుతున్న నేపథ్యంలో గోదావరి జలాలను ఉపయోగించుకునే ఎటువంటి సమస్య లేదు. కానీ కృష్ణా బేసిన్ మీద అనేక వివాదాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కానీ పాలమూరు రంగారెడ్డి పథకానికి కానీ ఈ అంశాలకు తేలాలంటే ఖచ్చితంగా నీటి వాటాకు సంబంధించి అనేక ట్రిబ్యునల్ వేశారు. అంతకుముందు బచావత్ ట్రిబ్యునల్ కానీ, ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ, ఆ తర్వాత వచ్చిన మరొక ట్రిబ్యునల్ కేంద్రం ముందుకు వచ్చింది.
ఈ పరిష్కరించడానికి. పునర్విభజన చట్టంలో భాగంగా ఇవి డివైడ్ కావాలంటే, నీటి నిష్పత్తి ఖచ్చితంగా కృష్ణా రివర్లో కావాలంటే ఇది కేంద్ర పరిధిలో ఉన్న అంశం. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని పరిష్కరించుకోవడానికి ఒక అంగీకారానికి రావాలి. నిష్పత్తి 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాల మధ్య సమభాగంగా పునర్విభజన చట్టం ప్రకారం 68% ఆంధ్రప్రదేశ్కి వస్తే 38% తెలంగాణకి ఇవ్వాలని ఆ రోజు తాత్కాలికంగా నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయం ప్రకారం తమ అంగీకరించడం లేదు. తమకు నీటి వాటా ఎక్కువ కావాలి. కృష్ణా బేసిన్ మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి కృష్ణా వాటర్ నీటి వాటలో 50% పైగా తమకు దక్కాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. దీనికి ఏపీ అంగీకరిస్తుందా లేదా చూడాలి. ఏపీ ఇప్పటికే చెప్తుంది రాయలసీమ ప్రాంతంలోని ఎడారి మారిపోవడానికి కృష్ణా బేసిన్ వాటర్ సక్రమంగా వినియోగించుకోలేకపోవడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఎడారిగా ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని భావిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా, ఈ నీటి నిష్పత్తి వాటా తేలాలంటే అది పెద్ద సమస్య. ఇక్కడ ఇంకొక విషయం, నీటి వాటా విషయంలో ఏమాత్రం తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గినా అక్కడ రెడీగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అస్తిత్వంతో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశంతో ఉన్న ఆ బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం నీటి వాటా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కాంప్రమైజ్ అయినా దాన్ని పట్టుకొని మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చడానికి బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది. బీఆర్ఎస్ దాడి చేయడానికి రెడీగా ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇక్కడికి తెలంగాణలో అడుగు పెట్టగానే బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఎవరైతే వద్దనుకున్నామో, ఎవరైతే ఆంధ్ర పాలకులు వద్దనుకున్నామో మళ్ళీ వాళ్ళకు రెడ్ కార్పెట్ వేస్తూ తెలంగాణలో తిరుగుతున్నారు అంటూ కూడా తెలంగాణకు సంబంధించిన తెలంగాణ పార్టీగా ఏ మేరకు దాడి చేయాలో ఆ మేరకు బీఆర్ఎస్ పార్టీ దాడి చేస్తుంది. సోషల్ మీడియాలో కానీ, ఇతర డిజిటల్ ప్రసార మాధ్యమంలో కానీ, లేదా వాళ్ళకున్న సొంత పత్రికల ద్వారా కానీ వివిధ మార్గాల ద్వారా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి కావాలనే చంద్రబాబు నాయుడుని మళ్ళీ ఇక్కడికి రప్పిస్తున్నారు, మళ్ళీ ఆంధ్ర పాలన మనం చూడబోతున్నాం అంటూ రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. సో నీటి వాటా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం కాంప్రమైజ్ అయినా దాన్ని పట్టుకొని మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చడానికి, తెలంగాణకు సంబంధించిన నీరు ఆంధ్రప్రదేశ్ దోచుకుపోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణం అని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది. సో దీనికి సంబంధించి అంత ఈజీగా కృష్ణా వాటా విషయంలో తేలుతుందా, సీఎంల సమక్షంలో తేలుతుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే కృష్ణా బేసిన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నీటి వాటా విషయాన్ని తెలవాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తర్వాత వచ్చిన మరొక ట్రిబ్యునల్కు సంబంధించిన అదంతా నీటి వాటా తేలేది ఈ ఇద్దరి సీఎంల సమక్షంలో తేలే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించిన పెద్ద వివాదం. విద్యుత్ సంస్థలకు సంబంధించి ఇప్పటికే తమకు 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఏపీ జెన్కో నుంచి తాము విద్యుత్ ఉత్పత్తి చేశాం. తెలంగాణ అంధకారంలో మునిగిపోతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు విద్యుత్ కొరత ఏర్పడుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర విభజన చట్టంలో ఒక అంశాన్ని పేర్కొన్నారో ఆ రోజు కేంద్రం. సో అప్పటి నుంచి అందులో ఒప్పందంలో భాగంగా ఏపీ జెన్కో నుంచి కొంత విద్యుత్ ఉత్పత్తి చేసింది తెలంగాణకు, అది వాడుకుంది కూడా. దానికి 3,700 కోట్ల మేరకు బిల్ అయింది. సర్ఛార్జీతో కలుపుకొని దాదాపు 7,000 కోట్లు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకసార్లు కూడా లేఖలు రాసింది. ఆ లేఖలకు ప్రత్యుత్తరాలు రాసిన అప్పటి తెలంగాణ ప్రభుత్వం మీకు చెల్లించేదేం లేదు, కర్నూలు అనంతపురం జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఎక్కువ విద్యుత్ అభివృద్ధి పనులకు కానీ 12,240 కోట్లు ఆ ప్రాంతాల్లో వెచ్చించారు కాబట్టి దానికి వడ్డీ కడుతున్నా ఆ వడ్డీకి సంబంధించి మీరు 7,000 కోట్లు మినాయించుకుంటే మాకే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది, మాకే ఇంకా 12,000 కోట్లు పైగా చెల్లించవలసి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో అది ఏ విధంగా తేలుతుంది? బకాయిలు చెల్లిస్తారా లేదా అక్కడికక్కడికి ఆంధ్రప్రదేశ్ బకాయిలు చెల్లించవలసిన అవసరం లేదు, తెలంగాణ చెల్లించవలసిన అవసరం లేదు. విద్యుత్ ఒకవేళ బకాయిల విషయంలో ఇద్దరు రాష్ట్రాల సీఎంలు కాంప్రమైజ్ అయ్యి ఎవరు కూడా చెల్లించాల్సిన అవసరం లేదనుకుంటే మాత్రం ఈ సమస్య పరిష్కారం దిశగా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రమేష్ రెండు రాష్ట్రాలను విభజిస్తూ విభజన చట్టాన్ని చేశారు. అది పార్లమెంట్లో జరిగింది, రాజ్యాంగబద్ధంగా జరిగింది. అలా ఒక విభజన చట్టం అనేది ఏర్పడిన తర్వాత జనాభా ప్రాతిపదికన అప్పులైనా సరే ఆస్తులైనా పంచుకోవాలని చెప్పిన తర్వాత కొత్తగా డిమాండ్స్ని పైకి తీసుకొస్తే అవి యాక్సెప్టబులేనా? విభజన చట్టంలో నేను ముందుకు చెప్పినట్టు 8వ 10వ షెడ్యూల్లో ఉన్న అంశాలకు సంబంధించి మాత్రమే ముందుగా చర్చ చేసుకోవాలి, వాటిని పరిష్కరించుకునే దిశగా ప్రయాణించాలి. ఇంతకుముందు ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్కు సంబంధించిన విభజన విషయంలో కానీ ఆ ఏపీ భవన్ను సామరస్యపూర్వకంగా విభజించుకున్నాం, ఇద్దరు సీఎంలు అంగీకరించారు, అందుకే ఆ సమస్య పరిష్కారం అయిందని రేవంత్ రెడ్డి గతంలో సీఎంగా ఆయన సీఎం హోదాలో చెప్పారు. అక్కడ పరిష్కారం అయింది ఏపీ భవన్కి సంబంధించి. అదేవిధంగా
రాష్ట్రంలో ఒకవేళ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆ తర్వాత 10 ఏళ్ళు కమాండ్ క్యాపిటల్ ఉన్న హైదరాబాద్కు సంబంధించి అన్ని ఆస్తులు హక్కులు తమకే వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీ బస్ భవన్కి సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన భవనాలు కానీ, లేదా హాకా భవన్కి సంబంధించి కానీ, ఇటువంటి కొన్ని కార్పొరేషన్లు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు సంబంధించిన వాటిలో తమకు వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారం తమకు రావాలని చెప్తున్నారు. అది వ్యాలిడ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది ఖచ్చితంగా అందులో వాటా రావాలా, లేదా దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక బిల్డింగ్లు ఏమైనా చూపిస్తారా. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమ్మడిగా ఉన్నప్పుడు చేసిన భవనాలకు హాకా భవన్, బస్ భవన్కు సంబంధించి, అదేవిధంగా తార్నాకలో ఉన్న ఆసుపత్రికి సంబంధించి, ఆర్టీసీ ఆసుపత్రికి సంబంధించి ప్రత్యామ్నాయంగా వాళ్ళకు 2 భారీ భవనాలు హైదరాబాద్లో అడుగుతున్నారు. దానికి సీఎం ఒప్పుకుంటారా, రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. సో మీరు చెప్పినట్లు విభజన చట్టంలో కొన్ని అంశాలకు సంబంధించి ఆస్తులు, అదేవిధంగా విభజన ఎలా ఉండాలి, ఆ తర్వాత విభజన చట్టం తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏ విధంగా ఉండాలనేది స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో వాటి ప్రకారమే నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరించకుంటే మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నిధులకు సంబంధించి కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టులో తేలాల్సిన అనేక అంశాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్లు 8,000 కోట్లకు పైగా రూపాయల విషయంలో ఆ నిధులు ఎవరికి చెందాలి, ఆంధ్రప్రదేశ్కి చెందాలా, తెలంగాణకు చెందాలన్న అంశానికి సంబంధించి కోర్టులో తేలింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ డిమాండ్ చేస్తున్న 6 అంశాలకు సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తీర ప్రాంతం చేర్చాలి, టీటీడీలో భాగం కావాలి, అదేవిధంగా కృష్ణా జిల్లాలో వాటాకు సంబంధించి రాష్ట్రం తర్వాత ఏర్పడిన 7 మండలాన్ని మళ్ళీ కలపాలి. ఈ అంశాలకు సంబంధించి కొత్త డిమాండ్లు ముందు పెడితే అవి ఖచ్చితంగా వ్యాలిడ్ అవుతాయా లేదా, ఒకవేళ ఇరు రాష్ట్రాల సీఎంలు వాళ్ళు అంగీకరిస్తే తప్ప ఇవి పరిష్కారం అయ్యే, విభజన చట్టం ప్రకారం పరిష్కారం అయ్యే అంశాలు కాదు. ఖచ్చితంగా వాటిని పరిష్కరించాలంటే మళ్ళీ కోర్టుకు పోవాలి. ఇది వీడని చిక్కుముడి 10 ఏళ్ళు కాదు కదా. ఇంకా నేను ఇంతకుముందు చెప్పినట్టు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఏర్పడి ఇంతకాలం అయినప్పటికీ ఇంకా కోర్టులో అనేక వివాదాలు నడుస్తున్నాయి. అదే వివాదాలు కొనసాగే అవకాశం ఉంది తప్ప విభజన చట్టం ప్రకారం వెంటనే పరిష్కారం అయ్యే ఆలోచనలు మాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే ఇద్దరు సీఎంలు ఒక సామరస్యపూర్వకంగా చారిత్రకమైన ఒక సమావేశం జరుపుతున్నాము. ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత అవసరం లేదు. కేవలం 2 రాష్ట్రాలకు సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన ట్యాగ్ లైన్తో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ ట్యాగ్ లైన్తోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం దిశగా పయనించింది. ఇప్పుడు మెయిన్గా నీళ్లకు సంబంధించిన అంశానికి సంబంధించే సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నీళ్ల వాటా దోచుకుపోతుంది ఆంధ్ర అని ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఈ నీళ్ల వాటా విషయంలో ఒక కొలిక్కి వస్తే తప్ప మిగతా అంశాలన్నీ దానికి సమస్య పరిష్కారం అయ్యే దిశగా పయనిస్తాయి తప్ప కొత్తగా ఏం కాదు. ప్రధానంగా రాజకీయంగా చూడాలి ఈ అంశాన్ని. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలయికను రాజకీయంగా చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తుంది. వీళ్ళ కలయిక ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, రాష్ట్రానికి పనికొచ్చే నిర్ణయాలు తీసుకుంటారా లేదా రాష్ట్రానికి నష్టపోయే నిర్ణయాలు తీసుకుంటారా, రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి ఏమైనా కాంప్రమైజ్ అయ్యాడా, రాష్ట్రం హక్కులను తాకట్టు పెట్టారా, రాష్ట్రం ఆస్తులు ఆంధ్రప్రదేశ్కు తరలిపోవడానికి ఏమైనా దోహదం చేస్తారా, ఈ అంశాలన్నీ పట్టుకోవాలి. దాని ద్వారా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాలి. 2018లోనైతే తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన మొదటి ప్రయత్నం చంద్రబాబు నాయుడును అడ్డం పెట్టుకొని భారీ స్థాయిలో ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తున్నాడు మహాకూటమి రూపంలో, ఆ రోజు ఏర్పాటు చేసుకున్న పార్టీ రూపంలో కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు కలిసి మళ్ళీ తెలంగాణలో పాలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ విస్తృతమైన ప్రచారం చేశారు. దాదాపు 100 సమావేశాల్లో పాల్గొన్న కేసీఆర్ చంద్రబాబు నాయుడిని ముందు పెట్టి ప్రచారం చేసుకోవడం మూలంగా ఆ రోజు 88 సీట్లకు పైగా బీఆర్ఎస్ ఆ రోజు విజయం సాధించింది. సో మళ్ళీ ఇప్పుడు అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలోకి రావాలి. పార్టీకి ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, 7 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, 6 పైగా ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, చాలామంది పార్టీకి సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్లు వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని మళ్ళీ నిలదొక్కోవాలి, పార్టీని మళ్ళీ ప్రజల్లోకి ఉండాలంటే ఖచ్చితంగా ఒక అంశం కావాలి. ఆ అంశం ఈరోజు తమకు ఏ విధంగా దొరుకుతుందని ఎదురు చూస్తున్నారు. ఇద్దరు సీఎంల మీటింగ్ సందర్భంగా ఒక రాజకీయ అంశం కనుక దొరికితే ఆ రాజకీయ అంశాన్ని పట్టుకొని తెలంగాణలో ప్రచారం చేయాలి. మరొక 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 5 ఏళ్ల పాటు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. తెలంగాణకు ఒక రక్షణ కవచంలాగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ రక్షణ కవచాన్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం మూలంగా ఎటువంటి దుష్పరిణామాలు ఎదురయ్యాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తుంది. సో ఇప్పుడు ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, హక్కులకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, విభజన చట్టంలో అంశాలకు సంబంధించి, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, విద్యుత్తుకు సంబంధించిన బకాయిల విషయంలో కానీ, నీటి వాటా విషయంలో కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తి చూపాలి. తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తున్నారు తెలంగాణకు సంబంధించిన
ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పోరాడతాం. విభజన చట్టంలో ఉన్న అన్ని హక్కులు సాధించుకున్నాం. తెలంగాణలో ఉన్న భవనాలు కానీ ఆస్తులు కానీ తెలంగాణకు చెందితే ఏ ఒక్క ఆస్తి ఒక చిల్లి గవ్వ కూడా ఆంధ్రప్రదేశ్కు చెందనివ్వమని కూడా చాలా గంటాపదంగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో పాటు 3 మంత్రులు కూడా పాల్గొంటున్నారు. ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి అధికారులు, ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి అధికారులతో పాటు సుదీర్ఘంగా సమావేశమై అనేక కసరత్తులు చేసిన తర్వాత ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఎటువంటి నష్టం వాటిల్లుతుంది, రాజకీయంగా ఎటువంటి నష్టపోతాం, ప్రజల్లో ఏ విధంగా పలచన అవుతాం, ఒకవేళ పొంచి ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వ్యతిరేక ప్రచారం చేస్తుంది, ప్రజల్లో సానుకూల వైఖరి ఉంటుందా, వ్యతిరేక వైఖరి ఉంటుందా, ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్దిష్టంగా చంద్రబాబు నాయుడు ముందు ఎటువంటి ప్రతిపాదనలు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎటువంటి సహకారాన్ని కోరుకోవాలి, తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రజల మెప్పు పొందే విధంగా తెలంగాణ ఆస్తులు వనరులు కానీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లకుండా చేశామని ఒక భరోసా ఇవ్వడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. చూడాలి. ఈ సమావేశం నిజంగానే కీలకం. ఈ 2 రాష్ట్రాల మధ్య 10 ఏళ్ల తర్వాత జూన్ 2తో ముగిసిన కమాండ్ క్యాపిటల్కు సంబంధించిన అంశం ఇక తెలంగాణ పూర్తి స్థాయిలో సాధికారికంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ హక్కులు ఆస్తులు ఏ విధంగా కాపాడుకుంటుంది, ఆంధ్రప్రదేశ్కు వెళ్లకుండా నీటి వాటా విషయంలో ఎటువంటి హక్కులు సాధిస్తుంది, కాంప్రమైజ్ అవుతుందా లేదా తెలంగాణ ప్రజల అభిమానాన్ని పొందగలుగుతుందా, ప్రతికూలంగా పొందగలుగుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రమేష్, ఇక్కడ అనివార్యత అవసరత రెండు కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. 2 ప్రాంతాలకు సంబంధించిన విభజన సెంటిమెంట్ భావోద్వేగాలను ఇద్దరు సీఎంలు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం 2 రాష్ట్రాలు కూడా అప్పుల్లో ఉన్నాయి. కాబట్టి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే 14,000 కోట్ల రూపాయల బకాయిలు బ్యాంకులో మూలుగుతున్నాయి. దీనికి టాప్ ప్రయారిటీ ఇస్తారా, లేకపోతే పీఠముడి ఉన్న వాటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారా? నేను ఇంత బుద్ధి చెప్పినట్లు బ్యాంకుల్లో అకౌంట్లలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అకౌంట్లలో 14,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 14,000 కోట్ల రూపాయలను ముందుగా తీసుకోవాలి. ఈ 2 రాష్ట్రాలు పట్టుబట్టడం మూలంగా 2014లో అధికారంలో వచ్చిన తర్వాత ఆ నిధులకు సంబంధించిన పరిష్కారం దొరకలేదు. ఆ తర్వాత 2018లో అధికారంలోకి ఇక్కడ వచ్చిన తర్వాత కేసీఆర్ మరొకసారి అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆయనకు మిత్రుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ద్వారా కూడా పరిష్కరించుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి కేసీఆర్తో ఉన్న సాన్నిధ్యం, కేసీఆర్ చాలాసార్లు ఆయన అప్పటి ప్రగతి భవన్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయనను ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డిని అనేక సార్లు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన సందర్భంగా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చినా లేదా ప్రగతి భవన్కి వచ్చినా వాళ్ళతో డిన్నర్లు చేసినప్పటికీ ఈ నిధుల అంశం మాత్రం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు నిధుల ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ఈ 2 రాష్ట్రాలకు. 10వ షెడ్యూల్లో 9వ షెడ్యూల్లో ఉన్న అంశాలు పక్కకు పెడితే ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాలకు కావాల్సింది నిధులు కావాలి. ఇప్పుడు 31,000 కోట్లకు పైగా రుణమాఫీ చేయాల్సిన తక్షణ అవసరం ఉంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గంటాపదంగా చెప్పి హామీ ఇచ్చారు తెలంగాణ ప్రజలకు. 2 లక్షల రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. దానికి నిధులు కావాలి. ఇప్పటికే హెచ్ఎండికి సంబంధించిన 1000 ఎకరాల భూములని తాకట్టు పెట్టి తద్వారా 10,000 కోట్లని ఆయన తీసుకురావాలని భావించారు. ఇంకా అనేక నిధులు కొన్ని బ్యాంకుల ద్వారా బ్యాంకులకు ఒప్పందం చేసుకుని ఇంకొక 10,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 11,000 కోట్లు కావాల్సింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూలుగుతున్న బ్యాంకుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనికి రాకుండా తెలంగాణకు పనికి రాకుండా ముగులుతున్న 14,000 కోట్లని 2 రాష్ట్రాలు ఉపయోగించుకోవడానికి వీలుగా ఒక పరిష్కారం కనుగొనడానికే ఈ మీటింగ్ అని చెప్పొచ్చును. ఇప్పుడు అనేక అంశాలు తెలంగాణ ప్రభుత్వం 6 అంశాలు ముందు పెట్టింది. ఆ అంశాలు ఇప్పుడు నేను చెప్పినట్లు ఇవి తేలే అవకాశం లేదు. కానీ నిధులకు సంబంధించిన అవసరం ఈ 2 రాష్ట్రాలు కనుక అంగీకరించి ఒక నిష్పత్తిలో నిధుల పంపిణీకి ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా ఆ 14,000 కోట్లు రిలీజ్ అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు లెటర్ రాసి కూర్చుందామనగానే రేవంత్ రెడ్డి ఓకే కూర్చుందామని ఆయన ఒక సమయం నిర్ణయించుకున్నారు. ప్రజాభవన్ వేదికగా సమావేశం అవుతున్నారు. సో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కత్తి మీద సామని చెప్పాలి. చంద్రబాబు నాయుడుతో మీటింగ్ అంటేనే కత్తి మీద సాము. ఎందుకంటే ఆయన ప్రత్యర్థి పొంచి ఉంది. చంద్రబాబు నాయుడుతో మీటింగ్ పైన కేవలం నిధులకు సంబంధించిన అంశమే తేలుస్తారా లేదా తెలంగాణ హక్కులను కాలు రాసే విధంగా చేస్తారా అని వేచి చూస్తుంది. ఇప్పటికే చూస్తున్నాం, ఎదురుదాడి మొదలైంది. రాజకీయంగా
ఫేస్ చేయడానికి కూడా రేవంత్ రెడ్డి రైడర్ గారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క తెలంగాణ హక్కు విషయంలో కానీ ఏ ఒక్క తెలంగాణ ఆస్తి విషయంలో కానీ వెనుకడుగు వేస్తే అది ఖచ్చితంగా రాజకీయ తప్పిదం అవుతుంది. ఆ తప్పిదాన్ని చేయడానికి తను సిద్ధంగా లేనని కూడా అధికారులతో చెప్పాలి. అధికారులు కూడా గట్టిగా ఉండాలి. చంద్రబాబు నాయుడు బృందంతో చర్చించేటప్పుడు కూడా ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని చేయాలి తప్ప ఏ ఒక్క అంశం విషయంలో కొన్ని కాంప్రమైజ్ కాకూడదని చెప్తున్నారు. నిధులకు సంబంధించిన అంశమే ముందు పెట్టే అవకాశం ఉంది. నిధులకు సంబంధించిన అంశం తేలితే ఇటు రెండు రాష్ట్రాలు కూడా ఈ పరిస్థితుల్లో అప్పుల ఊబిలో కొట్టుకుపోతున్న ఈ రెండు రాష్ట్రాల్లో ఒక వెసులుబాటు దొరికే అవకాశం ఉంది. అందుకే దిశగానే ప్రయత్నాలు చేస్తారని మనం భావిస్తున్నాం. ఇక విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశం తేలితే కూడా రెండు రాష్ట్రాలకు కూడా భారీ వెసులుబాటు దొరుకుతుంది. కృష్ణా వాటర్ విషయంలో ఇప్పుడు ఈ మీటింగ్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మనం ఏమాత్రం భావించలేము.